స్వర్గ సుఖాలు అందివ్వలేదా? అన్నం పెట్టేటప్పుడు అమ్మలా ఆప్యాయతగా తినిపించలేదా? అలంకరించుకుని కళకళ్ళాడుతూ లక్ష్మీదేవిలా లేనా? ఏ తప్పు చేసినా భూదేవంత క్షమాగుణంతో భరించలేదా? ఇందులో మీకు నేనేం తక్కువ చేశానో చెప్పండి. తక్కువ చేసావని నేను అనలేదు. అయితే విడాకులు ఎందుకు? ఎందుకో నీకు తెలుసు. నాకు తెలుసు, కానీ ఇది ఇప్పుడు మీకు నాకు సంబంధించిన సమస్య కాదు. తరతరాలుగా మన జాతి గౌరవాన్ని కాపాడుతున్న వివాహ వ్యవస్థకి సంబంధించింది. సమాధానం చెప్పే తీరాలి. ఆల్ రైట్, చెప్తాను. నాకు డబ్బు కావాలి. నా దగ్గర డబ్బుంది. అది నాకు చాలదు. అందుకని నాకన్నా డబ్బున్న శిరీష్ని చేసుకుంటానంటారు. అవును. శిరీష్ కన్నా డబ్బున్న ఇంకో అమ్మాయి దొరికితే శిరీష్కి విడాకులు ఇచ్చి ఆ అమ్మాయిని చేసుకుంటారా? ఏమో. అంటే మీకు భార్య కంటే డబ్బే ముఖ్యం. ఎన్నిసార్లు చెప్పాలి? అలాంటప్పుడు నా మెళ్ళ